మళ్ళీ రావటం అది రాకుండా పెద్ద డాక్టర్లకి ఆ ఇన్స్ట్రక్షన్ తగ్గడానికి అమ్మ చూసారా ఎలా ఉందా అమ్మ చూసారా ఎలా ఉంది అదే అదే అమ్మాయి నాకు తెలియదు నైట్ 10 అయిందంటే ఇంకా నా చేతుల్లో ఉంది రాలేదు అది పడుకోండి పడుకోండి. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో పావల శ్యామల ఒకరు. కానీ ఈ రోజు దీన స్థితిలో ఉన్నారన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. దాదాపు కొన్ని సంవత్సరాలుగా తన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగాలేదు. సో ఈ రోజు తను ఆర్కే ఫౌండేషన్లో ఉంటూ తన ఆరోగ్యాన్ని కూడా కుదుటపరుస్తున్నారని చెప్పొచ్చు. మరి తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అంటూ తన దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే తన ఆరోగ్య పరిస్థితి బాగోలేక తను ఆత్మహత్య చేసుకోవాలంటూ కూడా తనను మనకి ఫోన్లో చెప్పడం జరిగింది. మరి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటి అనేది వెళ్ళి తెలుసుకుందాం. ఇప్పుడు డాక్టర్లు వచ్చి చెక్ చేస్తున్నారా మిమ్మల్ని? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు బాలేక? 4-5 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. డాక్టర్లు ఏమంటున్నారమ్మా? ఇలా పోనీకు నిన్న మరీ సీరియస్ గా ఇవాళ కొంచెం ఇంకన్నా ఉన్నది. అది కూడా లేదు. అది కూడా లేదు. అమ్మా సిస్టర్స్ చూసుకుంటున్నారు మొత్తం మిమ్మల్ని. అంటే ఇప్పుడు మీకు ఆరోగ్యం ఏమైంది? హార్ట్ ప్రాబ్లం కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చింది. అన్నిటికంటే ఎక్కువ చెయ్యి ఇది బాగా ఎంత వచ్చేసింది. ఇదివరకు చెయ్యి ఒక్కటి వణికేది, కాసేపు వణికిపోయేది. ఇప్పుడు బాగా అంత వచ్చేసింది. బాగా అంత వచ్చి తగ్గచ్చు నొప్పి వస్తుంది. వచ్చింది గ్యాస్ తెచ్చింది. గంటకి మీ దగ్గరికి పెద్ద పెద్ద హీరోలు వస్తూ ఉంటున్నారు కదా, వాళ్ళు చూస్తున్నారా ఎవరైనా? నేను మాట్లాడలేక కూర్చోండి. నొప్పి వస్తుంది. సరే ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందో మీరే చెప్పండి. మా ఎలా ఉంది ఇప్పుడు? ఏంటి అసలు ఇన్ఫెక్షన్? పడుకోండి, నొప్పి వస్తుంది అంటున్నారు కదా, కొంచెం పడుకోండి మీరు. మీకు ఎలా ఉంది? మీకు ఏమైంది అసలు? ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందా మీకు? అమ్మకు జరుగుతుంది.
ఇప్పుడు అంటే శ్యామల గారు అంటే చాలా మందికి తెలుసు కదా, ఇండస్ట్రీ నుంచి వస్తారు, బయట నుంచి వస్తారు, చూస్తున్నారా వాళ్ళు ఎవరైనా? రావట్లేదు. 2 years అవుతుంది. ఆకాష్ పూరి వచ్చి రాపించారు వేరే ఊళ్ళో. ఇప్పుడు ఎవరు రావట్లేదు. ఆకాష్ పూరి కాటంబరి కిరణ్ గారు, చిన్న చిన్న హీరోలు చాలా మంది ఇచ్చారు కదా, దిల్ రాజు గారు. ఏదో హాస్పిటల్లో ఉంటే అవును. చూస్తాను కానీ వీళ్ళ దగ్గర ఉన్న చూసారు. ఇప్పుడు మీకు ఇక్కడ మెడిసిన్ అదంతా ఎవరు చూస్తున్నారు? వీళ్ళే చూస్తున్నారా? అంటే కాస్ట్లీ కానీ నేను పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. పెద్ద హాస్పిటల్ కంటే మా డబ్బు ఉండాలి కదా. మన ట్రస్ట్కి వచ్చే ఫౌండేషన్ ద్వారా వచ్చిన మటుకు మేము పెట్టగలుగుతున్నాం. ఇంతకంటే మళ్ళీ కాదు. మేము ఇంతకంటే బెటర్ ట్రీట్మెంట్ కావాలంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమని చెప్తున్నారు. మీకు అమ్మ మా అసోసియేషన్ ఏం లేవా? కార్డ్స్ కానీ హెల్త్ కార్డ్స్ ఉంటాయి కదా? అయిపోయినాయి. 2 చోట్లకి వెళ్ళాము. మనీ ఉండాలి. ఎవరైనా ఉంటే ట్రీట్మెంట్ చేస్తాం కానీ అని చేయలే. అమ్మకి కార్డు, అమ్మ ఆర్టిస్ట్ అమ్మకే కార్డు ఉంది. అవును. అమ్మకే సగం ట్రీట్మెంట్ చేసి మా దగ్గర చేస్తారా? వాళ్ళేమో కొంచెమే ఇచ్చారు. రాలేదు, మీరు వేరే చోటుకి వెళ్ళి చూపించుకోండి, ప్రాబ్లం ఉంది, మీకు ఆపరేషన్ చేయాలా, మీ బాడీ దానికి పనికిరాదు, వాకింగ్ ఉంది, మెడిసిన్ దాకా అంటే లేట్ అవుతుంది, పెద్ద హాస్పిటల్లో చూపిస్తే చూపించుకుంటే ట్రీట్ చేయించుకుంటే డబ్బు కట్టింది డ్యూడ్ అవుతుంది. అంటే నాకంటే ఎక్కువ వేసింది అమ్మాయి. అయినప్పటికీ అంటే అమ్మగారు చాలా సినిమాలలో నటించారు, పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద హీరోల దగ్గర నటించారు కదా. ఇండస్ట్రీలో ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే అందరం బాధపడుతున్నాం. మరి దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? వేశారు. ఏమని వేశారమ్మా? అదే మేము హాస్పిటల్లో చేద్దామని కొంచెం డబ్బులు పట్టుకొని వెళ్తుంటే ఒక క్యాబ్ డ్రైవర్ మమ్మల్ని కింద పారేసి పర్సు పట్టుకుపోయిందా. ఆ క్యాబ్ లో పర్సు మర్చిపోయారా? బాగా కావాలని పట్టుకుపోయారు. 16,000 డ్రా చేసి ఒక హాస్పిటల్లో ఇవ్వాలా, ఇంకో 10,000 ఇవ్వాలి బాగా. అది ఇంకా చూద్దామని అందరినీ అడుగుతున్నాం, వెళ్తున్నాం, డ్రా చేసుకొచ్చాం. టిఫిన్ తెమ్మని ఒక క్యాబ్ డ్రైవర్ కి చెప్పాం, ఏమి తినలేదని. ఆ టిఫిన్ తినే పక్కనే డ్రింక్ షాప్ ఉంటే తన డ్రా చేసి వచ్చి మన డబ్బులు డ్రా చేసి మన రోడ్ మీద ఇచ్చేసి ఆ పర్సులో 16,000 తీసుకొని మన రోడ్ మీద పడేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడు జరిగిందమ్మా ఇది? అది దిల్ రాజు గారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా చూశారు. శ్యామల గారికి ఇట్లా అవుతాం అని చెప్పి మనమే చూద్దాం అన్ని పేపర్లు వేసారు. ఇక్కడ నుంచి మేమే చూస్తాం, వాళ్ళ బాధ్యత అంతా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం అలా ఇలా అని. అయితే ఏమైందో తెలియదు. తర్వాత మా దురదృష్టం వాళ్ళు ఒక చోట ఉంచుతూ ఉన్నారు. అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో మేము ఉన్నాం ఇదివరకు. గొడవలు పడి వాళ్ళు చూడలే, క్యాబ్ కూడా పిల్లలు వేరే ఆర్గనైజేషన్ లో. ఇక్కడైతే ట్రీట్మెంట్ జరుగుతుంది, హాస్పిటల్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఎన్ని నెలలు అవుతుందమ్మా మీరు? 5-6 నెలలు మధ్య మధ్యలో వెళ్తున్నాం వస్తున్నాం. ఇక్కడ ఏమైనా ఇక్కడ సిస్టర్ రాత్రి 3 బాగా నొప్పి వచ్చింది నాకు. అప్పుడు లేపితే సిస్టర్ వచ్చి ఇంజక్షన్ చేస్తే పడుకున్నాం. అక్కడ వాళ్ళు చెప్పిన చోట సౌకర్యం లేదు, మామూలు ఇది. అందుకని అక్కడ మేము ఉన్నాం. అది వాళ్ళు అపార్థం చేసుకొని మొత్తానికి ఏమైందో మాకైతే వివరాలు తెలియవు. వాళ్ళు మానేశారు.
అంటే ఇంతకు ముందు ఉన్న ఆర్గనైజేషన్ లో ఇట్లా హెల్త్ చూసే వాళ్ళు ఎవరు లేరు, సదుపాయాలు తక్కువ ఉన్నాయి అక్కడ, అందుకని చెప్పి వచ్చేసారు మీరు. ఉందాము అక్కడ ఉందామని చెప్పాం, వాళ్ళు చెప్పిన చోట ఉందామన్నాం. ఇక్కడ కొంచెం ఎక్కువ లేకపోయినా కొంచెమైనా ఉన్నాయి కదా అని ఇక్కడికైతే వస్తాం కానీ అక్కడ ఉన్నామన్నా. మరి ఏమైందో మాకు నిజాలు తెలియవు, అపార్థం చేసుకొని మమ్మల్ని ఆవిడ ఉండని అంటున్నారని అపార్థం చేసుకొని అందరూ వెనక్కి తగ్గారు. మేము చేస్తాం అన్న వాళ్ళందరూ వెనక్కి తగ్గారు. ఏమైందో మాకు నిజం తెలియదు. మరి ఎవరు అపార్థం చేసుకున్నారో, ఎవరు మా మీద నిందలు వేశారు, మాకు నిజం మాకు తెలియదు. ఎవరు మానేశారు. ఇప్పుడు అది హాస్పిటల్ సౌకర్యం ఉంది అమ్మకి. ఒక్కరు మాట్లాడండి. మాకు ఫండ్స్ లేవమ్మా. పెద్దవాళ్ళు ఎవరైనా ఫౌండేషన్కి హెల్ప్ చేస్తే మీకు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి మేము ట్రీట్మెంట్ ఇవ్వగలం, మా దగ్గర ఉన్న మటుకు మేము పొమ్మనకుండా చేస్తున్నాం అన్నారు. అల్లు అర్జున్ గారు వచ్చి నెలకు 10,000 మాకు మెడిసిన్స్ పంపిస్తానని చెప్పి ఏవో కూలర్లు అవి సాయం చేసేదారు. ఆకాశ పూజ 1 lakh, అది ఎప్పుడో 1 year పైన అయింది. ఇప్పుడు నాకేమైందంటే ఈ పగలు కొంచెం బాగుంటుంది, నైట్ టైం పట్టకుండా అయిందంటే విపరీతంగా వస్తుంది. ఆ నొప్పి ఎప్పుడు వస్తుందో తెలియదు. పట్ట ఇంత రానికి ఎప్పుడు వస్తుందో తెలియదు. అది వచ్చిందంటే గిరగిరలా కొట్టుకునేంత భయంకరమైన బాధ. ఆ బాధ ఇలాంటిదని చెప్పలేను, నా వల్ల కావటం లేదు. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది, ఆ బాధ భరించలే. పిల్ల పరిస్థితి అలాగే ఉంది. ఈ పెద్దవాళ్ళు ఎందుకు వెనక్కి తగ్గారో మరి మేము ఏం తప్పు అంటే మామూలుగా మీరు ఇండస్ట్రీలో పనిచేశారు బాగానే ఉంది, కానీ కుటుంబ సభ్యులు మీరు సంపాదించిన ఆస్తి డబ్బులు ఏమైపోయాయి అసలు? ఎందుకు మీ కుటుంబ సభ్యులు ఎవరు చూడట్లేదు, బంధువులు కానీ? మేము నిజంగా స్ట్రైట్గా చెప్పాలంటే మేము బ్రాహ్మణ్స్, నాటకాలు సినిమాలు వేయటం మా ఇళ్ళల్లో తప్పు. అందుకని చిన్నప్పుడే మా వాళ్ళు దూరంగా ఉన్నారు, మేము అలాగే ఉన్నాం. మా అమ్మాయి నేను వాళ్ళ నాన్న చనిపోయారు చిన్నప్పుడే, అందుకని ఇంకా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. కాంగ్రెస్ పంట అది ఎవరు లేదు మాకు, మేము ఇద్దరే. ఇప్పుడు హాస్పిటల్లో చేర్చడానికి కూడా మాకు అదే ప్రాబ్లం. అటెండెన్స్ ఉండాలా, చుట్టాలు ఉండాలి కానీ చేసుకోమంటున్నారు. చూసుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. మాకు ఎవరు లేరు. మీద స్నేహితులు బంధువుల మీద ఆధారపడి బతికాం. ఇప్పుడు ప్రాబ్లం అయింది, అది మెయిన్. ఇప్పుడు పెద్దవాళ్ళు సాయం చేస్తే తప్ప నాకు ఈ బాధ తగ్గదు. కొంచెం పథకం తగ్గి మన సినిమా పెయిన్ వచ్చిందంటే నా వల్ల కాదు. మొత్తం శరీరం అంతా ఇలా 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 ఉంటుంది. పార్కిన్స్ వల్ల వెంట్రుకలతో సహా వండుతుంది. ఈ బాధ వర్ణించడం నా వల్ల కాదలేదు. ఏడ్చారు నిన్న బాగా లేదు వస్తుంది. ఇవాళ కొంచెం ఇప్పుడు పూలైతే స్టార్ట్ అవుతుంది. 4 గంటల నుంచి తెల్లవారే వరకు, రాత్రి 10 నుంచి తెల్లవారే వరకు. ఆవిడ అసలు మాట్లాడలేని పరిస్థితిలో మనం చూస్తున్నాం. మాట్లాడేటప్పుడు కూడా తనకు వస్తున్న నొప్పికి గిలగిల కొట్టుకుంటున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఇండస్ట్రీలో పావల శ్యామల గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇప్పటికీ కూడా ఆవిడ కామెడీ సీన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు అనేక మందే ఉన్నారని చెప్పొచ్చు. ఇండస్ట్రీ కూడా కొంతవరకు సపోర్ట్ చేస్తూనే ఉంది, డబ్బులు కూడా ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ వీళ్ళకి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం కూడా కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడం వల్ల. అంటే బ్రాహ్మణ్స్ ఫ్యామిలీ కాబట్టి, బ్రాహ్మణ్స్ ఫ్యామిలీలో నాటకాలు లేకపోతే టీవీ తెరపై కనిపించడం వాళ్ళకి నచ్చదు కాబట్టి అప్పటి నుంచే కొంచెం దూరం పెట్టేవాళ్ళు అంటూ కూడా శ్యామల గారు చెప్పడం జరిగింది. మరి ఇంకొన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఇప్పుడు వరకు కూడా ఎంతవరకు ఖర్చు అయింది, ఇంకెంత ఖర్చు అవుతుంది మీ ఆరోగ్యం కుదుటపడడానికి ఇద్దరికి? నార్మల్ గా చేసినాం కానీ పెద్ద ట్రీట్మెంట్ చూపించితే తగ్గిపోతుంది. ఎవరు పట్టించుకోవట్లేదు. గారు చూస్తామన్నారు, ఏమైందా రావట్లేదు, బిజీగా ఉన్నారు. ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా పట్టించుకుంటే
ప్యూర్ మా ఇద్దరికి అయ్యో ట్రీట్మెంట్ చేయించలే ప్యూర్ అమ్మా ఓకే అమ్మ. ఏదో జనరల్గా అదే నాకు చూస్తుంది నాకు నేను అమ్మానే పిలిస్తే అమ్మ నాకు కాదని నీ దగ్గరికి వచ్చాను నీ ఇచ్చావని అమ్మని అన్నాను. ఆవిడే మాకు దిక్కు కన్నాడు కానీ చెప్తుంది కోపం కష్టమైన తనే చూస్తుంది మాకు, లేకపోతే మేము బతుకుండే వాళ్ళం కాదమ్మా. నేను ఈ అమ్మాయి చూస్తుందమ్మా మాకు. సో ఇక్కడ ఆర్గనైజేషన్ లో కూడా చూస్తున్నాం. ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో ఆర్కే ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడే తనకంటూ ఒక కేర్ టేకర్ ని పెట్టి అన్ని బాగోగులు కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు పావల శ్యామల గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది కూడా ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి కేర్ టేకర్ శిరీష గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ, శ్యామల గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే మీరే ఆవిడ బాగోగులు అన్ని చూస్తున్నారు. ఎలా ఉంది ఏంటి అసలు? అప్పటి మీద కొంచెం పర్వాలేదు మేడం, కానీ క్రిటికల్ గానే ఉన్నది ఆమె పరిస్థితి. అన్ని విధాలుగా సార్ వాళ్ళు అయితే చూస్తున్నారు, సిస్టర్స్ కానీ అందరూ చూస్తున్నారు మంచిగా. ఇలా అసలు హెల్త్ ఏమంతా బాగుండట్లేదు, కానీ ఇక్కడ వచ్చినాక కొంచెం పర్వాలేదు మేడం. వచ్చినప్పటికీ ఇప్పటికీ ఏ విధంగా ఉండి వచ్చినప్పుడు అసలు ఎలా వచ్చారు? ఎలాంటి పరిస్థితుల్లో? అంటే చాలా బాగా లేకుండానే వచ్చారు మేడం. వీడికి వచ్చాక అన్ని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మరి హాస్పిటల్లో కూడా చూపించుకొని వచ్చారు. మేము చేసే కాడికి చేస్తున్నాము, అయినా కూడా ఇంకా అమ్మకు ప్రాబ్లం అయితే ఉన్నది. అంటే అన్ని కూడా మంచం మీదే అనేది మాకు ఇందాక మీరు చెప్పడం జరిగింది. అవును మేడం. అంటే ఈ రోజుల్లో కుటుంబ సభ్యులు కూడా పట్టించుకొని పరిస్థితుల్లో మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు. అంటే మా సార్ గారే చూసుకుంటారు మేడం. ప్రత్యేకంగా వాళ్ళంటే చాలా ఇష్టం మా సార్కు. రామకృష్ణ సార్ కానీ నాగభూషణ్ సార్ కానీ బాగా చూసుకుంటారు. ఇంకా వాళ్ళ చైతన్యం అయితే చేస్తున్నారు మేడం. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఇప్పటి వరకు ఎవరిని మేము చూడలేదు, రాలేదు కూడా. సార్ వాళ్ళే చూసుకుంటున్నారు. సో చూడొచ్చు అటువైపు ఆవిడ పరిస్థితి కూడా మధ్యలో నొప్పి అంటూ కింద పడుకుంటున్న పరిస్థితిని కూడా చూస్తాం. అసలు ఆవిడ ఆరోగ్య పరిస్థితి బాలేని పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఆర్కే ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళే మొత్తం వీళ్ళందరి ఇక్కడ వీళ్ళిద్దరిదే కాకుండా బయట కూడా దాదాపుగా అనేక మంది ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా వీళ్ళే చూడడం జరుగుతుంది. మరి అసలు ఎలా నడుస్తుంది ఏంటనేది కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అసలు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఎవరు జాయిన్ చేశారు? 5 months అవుతుంది మేడం వచ్చి. ఇక్కడ ఏంటంటే మన రామకృష్ణ సార్కి ఆల్రెడీ ఏసీపీ రమేష్ సార్ అని ఒక నైట్ 11-12 టైంలోన రోడ్డు మీద ఉంటే ఇలాగ రామకృష్ణ గారు పావల యాక్టర్ పావల శ్యామల గారు ఉన్నారు, ఒకసారి మీ హోమ్లో పెట్టుకోగలరా, వాళ్ళు కొద్దిగా రోడ్డు మీద ఉండే సిచ్యువేషన్ ఉంది, మీరు ఏమైనా హెల్ప్ చేయగలిగితే చూడండి అని చెప్పి ఏసీపీ రమేష్ సారు మన రామకృష్ణ సార్కి కాల్ చేశారు. ఓకే సార్ మీరు చెప్పారు కదా తీసుకొస్తామంటే తీసుకొచ్చి ఇక్కడ మొత్తం అన్ని కింద తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఫోటోలు తీసి సార్ వాళ్ళకి పెట్టిన తర్వాత మనము ట్రీట్మెంట్ అనేది మన డాక్టర్ సమక్షంలో జరుగుతుంది. మధ్యలో అప్పుడప్పుడు మళ్ళీ వాళ్ళకి బాగోలేనప్పుడు మనకి ఇక్కడ ఎంతవరకు అయితే ట్రీట్మెంట్ ఇవ్వగలమో అంతవరకు ఇస్తాం. వాళ్ళకి మరీ హెవీ అయినప్పుడు బయటికి వెళ్ళి హాస్పిటల్లో వాళ్ళకి కార్డు ఉంది, కార్డు ద్వారా తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వస్తారు. అప్పుడప్పుడు బయటికి వెళ్ళి వాళ్ళకి అవసరం బట్టి ఒక ట్రీట్మెంట్ అయిపోతే మళ్ళీ మన దగ్గరికి కేర్ టేకింగ్ కోసం వస్తుంటారు. ఇలాగా ఇప్పటికైతే కొద్దిగా సిచ్యువేషన్ దీనిగా ఉంది. అప్పుడప్పుడు అల్లు అర్జున్ సార్ సపోర్ట్ చేశారు. మన రీసెంట్గా మన దిల్ రాజా సార్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. అంటే మీరేమో అంటే ఇది అడగచ్చలేదు నాకు తెలియదు, మీరేమో చేశారు అంటున్నారు, వాళ్ళేమో చేయలేదు అంటున్నారు. అంటే వాళ్ళకి తెలుస్తుందా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఆర్థికంగా డబ్బులు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ కే వేస్తారు, ఎవరు వేసినా సరే వాళ్ళకి ఇస్తారు. ఇంతవరకు కూడా మన సంస్థకి అనేది ఏమి ఇవ్వలేదు. ఓకే, వాళ్ళ అకౌంట్ లోనే హెల్ప్ చేస్తున్నారు. అంటే వాళ్ళ అకౌంట్ అనేది ఏమీ చేయట్లేదు. అంటే వాళ్ళ అకౌంట్ కి చేసినప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుంది, కానీ వాళ్ళు ఎందుకని ఎవరు చేయట్లేదు అని చెప్తారు. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి అదే మాట చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళు 10,000 చేసిన 20,000 చేసిన హెల్ప్ అనేది హెల్పే కదా. ఎవరు కూడా మన సొంత మనుషులే మనం చూసుకోలేము, అలాంటప్పుడు ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నారు, హెల్పే కదా. ఇప్పుడు మన సార్ 5 months గా చేస్తానంటే ఎంతో కేర్ టేకర్స్ చూసుకోవాలి, వాళ్ళ జీతాలు నర్సులు ఉంటారు కదా. ఇప్పుడు ఆక్సిజన్ సపోర్టింగ్ మన వాళ్ళకి మెడిసిన్స్ అన్ని కూడా మన సారే ప్రొవైడ్ చేస్తారు. అంటే మామూలుగా ఇప్పుడు వాళ్ళకి అసలు ఎంత ఖర్చు అవుతుందండి ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళ మెడిసిన్ కావచ్చు ఇదంతా కూడా? మంత్లీ వాళ్ళకి మెడిసిన్స్ కే 10,000 to 11,000 వరకు అవుతుంది. అంటే వాళ్ళకి హార్ట్ మెడిటేషన్ ఉన్నాయి, చాలా హై కాస్ట్లీ అన్నమాట మెడిసిన్స్.
సో ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యం కుదుట పడాలి లేకపోతే బాగుండాలి అంటే ఎంత ఖర్చు అవ్వచ్చు అని చెప్పి డాక్టర్స్ అప్రాక్స్ చెప్పారు ఏమన్నా? మనకు తెలియదు 10 to 20 lakhs అని అప్పుడు సారు బయట కిమ్స్కో ఎక్కడికి వెళ్ళారు, కిమ్స్ శేఖర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఇంత అని చెప్పారు. కానీ వాళ్ళకి 2 lakhs అప్రూవల్ ఉందంట మా అసోసియేషన్ నుంచి. ఓకే. సో ఇప్పుడు అంతా కూడా వాళ్ళ బాధ్యత మీరే తీసుకోవడం జరుగుతుంది. సో మీకేమనిపిస్తుంది ఒక మూవీలో ఉండే చూసే శ్యామల గారు ఈ రోజు ఈ స్థితిలో ఉండటం అసలు ఎవరికైనా బాధాకరం బాధగానే అని ఉంటది చెప్పచ్చు. మేడం. కాకపోతే వాళ్ళు కూడా అంతే విధంగా మనకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మనం ఎవరైనా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అంతా లేకుండా వచ్చాం కాబట్టి వాళ్ళు మంచిగా మనకి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మేము వేరే దగ్గరికి వెళ్తాము అక్కడ అంటే ఎవరైనా పెట్టిన వాళ్ళు ఉంటేనే వెళ్ళగలగాలి. అవును. అది సో చూస్తున్నాం కదా, మీరు కూడా చూడడం జరిగింది. పావల శ్యామల గారి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంతమంది ప్రముఖులు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆవిడ ఆరోగ్య పరిస్థితి అలాగే ఆవిడ కూతురు ఆరోగ్య పరిస్థితి కుదుట పడాలి అంటే ఖచ్చితంగా లక్షల్లో ఖర్చు అవుతుంది అంటూ కూడా ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి వేద న్యూస్.